మాలిని అయితే తనకి పిల్లలు పుట్టరని చెప్పేసి తన రూమ్‌లో చాలా బాధపడుతూ ఉంటుంది. అది చూసిన అరవింద్ అయితే, "మాలిని నువ్వు అలా బాధపడకు. నేను నిన్ను అలా చూడలేకపోతున్నానని" చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న మాలిని అయితే, "బాధపడకుండా ఎలా ఉండమంటావు అరవింద్" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న అరవింద్ అయితే, "మనం ఈ విషయం నుండి ఎలా బయటపడాలో నాకు అర్థం కావటం లేదు మాలిని" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న మాలిని అయితే, "నా దగ్గర ఒక పరిష్కారం ఉంది" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న అరవింద్ అయితే, ఏంటి ఆ పరిష్కారం అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న మాలిని అయితే, అవును అరవింద్, మనం ఒక పిల్లల్ని ఎవరినైనా దత్తత తీసుకుందాం అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అరవింద్ అయితే, ఏంటి మాలిని నువ్వేమంటున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న మాలిని అయితే, అవును, పిల్లల్ని కంటేనే తల్లిదండ్రులు అవ్వరు కదా! ఎవరినైనా పెంచుకున్నా కూడా మనకు పిల్లలవుతారు. వాళ్ళకి మనం తల్లిదండ్రుల ప్రేమను కూడా అందించొచ్చు కదా! అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న అరవింద్ అయితే ఒక్కసారిగా ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న మాలిని మాత్రం, "అరవింద్, ఈ విషయం ఇదైతే బావుంది కదా! అందుకనే నువ్వు ఎలాగైనా ఒప్పుకో అరవింద్. ఎవరైనా తల్లిదండ్రులు లేని పిల్లల్ని మనం పెంచుకొని వాళ్ళకి తల్లిదండ్రులు అవుదాం. వాళ్ళని చాలా చక్కగా చూసుకుందాం. అప్పుడు మనకి ఈ బాధ అనేదే ఉండదు కదా!" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న అరవింద్ అయితే ఆ విషయం నచ్చి, "సరే నీ ఇష్టం మాలిని" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మాలిని అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. అది చూసిన అరవింద్ కూడా చాలా సంతోషిస్తూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.